హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఎపిసోడ్లో మనము కాణిపాకం వినాయకుడి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. ఈయన స్వయంభూ దినదిన ప్రవృద్ధమానం అవుతున్నాడు. అంటే రోజు రోజుకి ఈయన విగ్రహం పెరుగుతోందని అర్థము. ఈయన గుడి చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈయనకి కాణిపాకం అని పేరు ఎందుకు వచ్చిందో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామా. కాణి అంటే 1 నేల, అలాగే పాకం అంటే నీళ్లతో నిండిన నేల అని అర్థము. అయితే ముగ్గురు రైతులు, వారు గుడ్డి, మూగ, చెవుడు, వాళ్ళు బావి తవ్వుతూ ఉండగా పొలంలో పార తగిలి రక్తం చిందుతుంది. అయ్యో రక్తం చిందింది అని వారు తవ్వి చూడగా చిన్న విగ్రహం బయటపడుతుంది. అప్పుడు అందరూ భక్తులందరూ పూజలు అర్పించి అక్కడ వేల కొబ్బరికాయలు కొట్టేప్పటికీ ఆ స్థలం అంతా కూడా నీటితో నిండిపోయింది. కాణి అంటే 1 నేల, పాకం అంటే నీరు. సో ఆ స్థలమంతా నీటితో నిండిపోయింది కాబట్టి ఈ వినాయకుడికి కాణిపాకం వినాయకుడని ప్రఖ్యాతంగా పేరు వచ్చింది. అయితే వాళ్ళు పూజలు చేయటంతోనే వారికి అంగవైకల్యం పోయింది, గుడ్డితనం పోయింది, మూగతనం, చెవిటితనం, అవిటితనం అంతా కూడా పోయి మామూలు మనుషులుగా మారిపోయారు. అందుకని ఈయనని అనారోగ్యం నిర్మూలించే దేవుడిగా అందరూ కొలుస్తారు. అయితే ఈయనకి ఇప్పటికీ కూడా తల మీద తగిలిన దెబ్బ, రక్తంతో తగిలి ఉన్న దెబ్బ కనిపిస్తుందట విగ్రహం తలపైన. అలాగే ఇంకో కథ కూడా ఉంది, 2 అన్నదమ్ముల కథ. ఈ అన్నదమ్ములకి చిన్నవాడికి రాజు శిక్ష విధిస్తాడు, చేతులు విరిచేయమని. అయితే ఈ వరసిద్ధి వినాయకుడిని పూజించినంత మాత్రాననే అక్కడ నదిలో స్నానం చేసేప్పటికీ అతనికి అంగవైకల్యం పోయి అతని చేతులు అతనికి మళ్ళా తిరిగి వచ్చాయి. ఇది ఇంకో స్టోరీ. అట్లా ఈయన వరసిద్ధి వినాయకుడు, వరాలనిచ్చే వినాయకుడు, చదువుతో పాటు జ్ఞానంతో పాటు సంపదనిచ్చే వినాయకుడు. ఈయన మహిమలు అపారం. ఈయనని భక్తితో పూజిస్తే చాలు సకల విజ్ఞానం సంపత్తులు ఇస్తారు. ఈయన ప్రముఖ ప్రమాణ దేవుడిగా ప్రఖ్యాతి చెందారు. అంటే ఈయన దగ్గర ప్రమాణం తీసుకుని వ్యాజ్యాలని సెటిల్ చేస్తారట. అలాగే ఈయనని పూజించటం భక్తిదాయకం.